రైళ్లలోనూ రైల్వే స్టేషన్లోనూ వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జీఆర్పీ పోలీసులు రికవరీ చేశారు. గత 2 నెలల కాలంలో మిస్ అయిన ఫోన్లను IMEI నెంబర్ల ఆధారంగా పసిగట్టి వాటిని కనుగొన్నట్లు జీఆర్పీ డీఎస్పీ బి మోహన్ రావు విశాఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAIR యాప్లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయడం ద్వారా పోయిన ఫోన్లను త్వరితంగా కనుగొనవచ్చునని ఆయన వెల్లడించారు. మొత్తం 350 ఫిర్యాదులు రాగా 2 దశల్లో 176 సెల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. ఓకే, అందరికీ నమస్కారం. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రయాణంలో మన తాలూకు బిలాంగింగ్స్ పోగొట్టుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సెల్ ఫోన్. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ పెట్టి మన స్టేషన్ రాగానే దిగిపోతాం పొరపాటున. అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం, ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడుతూ ఉంటాం, ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. CEIR అని ఒక యాప్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా IME నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకు IME నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ సిమ్ కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవరీ అయిపోద్ది, కానీ సిమ్లోని డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 108 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు IME నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అయితే ఒకసారి ఇవి డిస్మాంటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతారు. కాదు మాకు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి ఫోన్లు. ఎవరైనా నా పర్స్ పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవక ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన మాత్రం మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలామంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. ఆ విధంగా మనం కంప్లైంట్స్ తాలూకా సెల్ ఫోన్లు రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి ఇవి. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు, లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఈ దొంగ ఫోన్ అనగానే, మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నామండి.